తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తుంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమంటే గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెట్టగలవండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించి దానికన్నా. అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడమో, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వారు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఉగాది తర్వాత ఈ యొక్క ఎలా ఉండబోతుందో చూద్దాం మనం. అయితే ఈ యొక్క ఉగాది తర్వాత కర్కాటక రాశి వారు అంటే ఎవరెవరు ఈ కర్కాటక రాశిలోకి వస్తారో ముందర చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 2, 1, 2, 3, 4 పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో, ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా కనపడుతోంది. అయితే వచ్చేదానికన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతోందని కంగారు అయితే పడక్కర్లేదు. మీరు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ, ఇల్లులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, స్థలాలు కొనడం కానీ, పిల్లల పెళ్ళిళ్ళు చేయడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, వాహనాలు కొనడం కానీ, లేదా పెద్ద పెద్ద యంత్ర పరికరాలు కొనడం కానీ, ఫ్యాక్టరీల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, సొంత వ్యాపారాలు పెట్టడం కానీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం రాజపూజ్యం 4గా కనపడుతోంది, అవమానం 7గా కనపడుతోంది. అంటే వచ్చేటటువంటి ప్రజలు మెచ్చుకోవడం కన్నా మిమ్మల్ని తిట్టేవారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వారు, శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. కాబట్టి ప్రజల విషయంలోనూ జనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. గొడవల జోలికి అసలు వెళ్ళకండి. ఈ సంవత్సరం మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా వ్యయస్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి జన్మరాశిలో సువర్ణమూర్తిగా ఉంటున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా నవమ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా తృతీయ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి అష్టమ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అంటే కనుక కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. చేసే ప్రతి పనులను దిగ్విజయం కనపడుతోంది. ఆగిపోయిన పనులన్నీ ఎదరకు వెళతాయి. రావాల్సిన మొండి బాకాయలు వసూలవుతాయి. తొందరగా జీవితంలో మారేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం యోగా కాలంగా కనపడుతోంది. మంచి ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఆర్థిక ఎదుగుదల, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. కావలసిన ప్రదేశాలకి మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కంపెనీలు మారాలనుకున్న వారికి ఈ సంవత్సరం యోగా కాలంగా కనపడుతోంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎవరికైతే ఉద్యోగాలు పోయి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ఉద్యోగాల్లో జాయిన్ అవుతారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి, ప్రమోషన్లు పొందగలుగుతారు. అలాగే కావాల్సిన ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు ప్రయత్నాలు చేయొచ్చు. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. అలాగే పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి, ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ సంవత్సరం యోగాలు బాగా కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఈ సంవత్సరం యోగ కాలంగా కనపడుతుందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగపరంగా అభివృద్ధి, అలాగే ఏదైనా కంపెనీలు మారడం కానీ, దేశాలు మారడం కానీ యోగిస్తోంది. అక్కడ స్థిర నివాస యోగ్యత కనపడుతోంది. గ్రీన్ కార్డులు మంజూరు అవుతాయి. విద్యార్థులకి చదవాలన్న తపన, పోటీతత్వము,
మంచి విద్యార్థులతో పోటీ పడడంతో పాటుగా కాలేజీలో లెక్చరర్లు కానీ లేకపోతే మీ యొక్క స్కూళ్ళలో అధ్యాపకులు కానీ మీకు బాగా సపోర్ట్ చేస్తారు. అలాగే తల్లిదండ్రులు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. చాలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోగలుగుతారు. కొత్త కోర్సులు కొత్త విద్యలు బాగా రాణిస్తాయి. మంచి కాలేజీలు సీట్లు పొందగలుగుతారు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం నిర్ణయాలు చాలా మంచివి తీసుకుంటారు. వ్యాపారంలో మార్పులు తీసుకొస్తారు. కొత్త విధానంలో వ్యాపారం చేయగలుగుతారు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేసే వారికి చాలా అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసే వ్యవసాయాల వల్ల లేదా ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మారడం వల్ల టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. కలుపుకు సంబంధించి లేదా చీడకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి మంచి వ్యవసాయపరమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు. 2 పంటల్లోనూ కూడా లాభాలు పొందగలుగుతారు. కళాకారులకి ఈ సంవత్సరం కొత్త అవకాశాలతో పాటుగా గుర్తింపు బాగా వస్తుంది. డబ్బులు బాగా వస్తాయి. మంచి వ్యక్తులతో పరిచయము, పేరు పెరగడంతో పాటుగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనేక భాషలలో సక్సెస్ని ఖచ్చితంగా చూస్తారు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం పదవులకు పొందే అవకాశం కనపడుతోంది. రాజకీయ పరంగా ఎలక్షన్స్లో పాల్గొనే వారికి విజయం కనపడుతోందని చెప్పొచ్చు. నామినేటెడ్ పదవులు పొందడంతో పాటుగా ప్రత్యర్థుల్ని ఎదిరించగలుగుతారు, పోరాడగలుగుతారు, ప్రజా ఆదరణ పొందగలుగుతారు. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలవడంతో పాటుగా ఒకళ్ళని ఒకళ్ళు బాగా అర్థం చేసుకుంటారని చెప్పొచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి ఇద్దరి మధ్య కూడా. ప్రేమికుల మధ్య కూడా గొడవలు చాలా శాతం తగ్గుతాయి. కొత్త ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రేమిస్తున్నటువంటి వాళ్ళకి మనసులో ఉండేటటువంటి విషయాలు బాగా చెప్పుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య గొడవలు తగ్గడమే కాదు, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మీ పెళ్ళికి ఒప్పందం చేసుకునే అవకాశాలు, అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం మంచి సంబంధాలు రావడంతో పాటుగా వివాహాలు అవుతాయి. 2వ పెళ్ళిళ్ళు 3వ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం వివాహ యోగ్యత కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి నార్మల్ డెలివరీ అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. సంతాన సాఫల్యత, పుత్ర సంతాన యోగ్యత కనపడుతోంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ మెడిసిన్ వాడే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చక్కని సంతాన యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారు మాత్రం కొంచెం చికాకులు కనపడుతూ ఉన్నాయి. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విషయంలో ఇబ్బందులు లేదా వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు అటు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం చూపించుకోండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మాకు పంపితే మీ జాతకం చూసి చెప్తాం. ఎందుకంటే జాతకంలోనే లగ్నం ఏంటి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, దానివల్ల మనకి లాభమా నష్టమా లేదా ఏదైనా పరిహారాలు చేయించుకోవాలో తెలుస్తుంది. దీనికనే కాదు, వివాహానికి, సంతానానికి, ఉద్యోగానికి, కెరీర్కి, ఆరోగ్యానికి, విదేశాలు వెళ్ళడానికి అన్నిటికీ కూడా జాతకం చూపించుకోవాలి అందరూ కూడా. పర్సనల్ జాతకం మమ్మల్ని సంప్రదిస్తే మేము చూసి చెప్తాం. అందులో డీప్గా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా జాతకం చూపించుకుని ప్రయత్నం చేయండి. విదేశీయాన యోగ్యత కోసం అవకాశాలు ఉంటాయి. అలాగే విహారయాత్రల కోసం కానీ ఫ్యామిలీ ట్రిప్ల కోసం కానీ చేసే విదేశీయానాలు బాగా కలిసి వస్తాయి. నూతన గృహం కొనడం కానీ కట్టడం కానీ కలిసి వస్తుంది. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. భూములు కొనడం కానీ క్రయ విక్రయాలు జరపడం కానీ లాభాలు కనపడుతూ ఉన్నాయి. భూముల మీద పెట్టినటువంటి పెట్టుబడులు యోగిస్తాయి. భూములకు రేట్లు పెరుగుతాయని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్లో బాగా యోగించగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా. ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో బంగారం మీద, భూముల మీద, వెండి మీద, అలాగే ఇనుము సరుకుల మీద పెట్టినట్లయితే బాగా లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడం, కోర్టులో విజయం సంక్రమించే అవకాశాలు లేదా మీ మీద అనుకూలత కనపడుతుందని చెప్పొచ్చు. అనుకూల తీర్పు కనపడుతుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు, మెంటల్ టెన్షన్ల వల్ల, యాంగ్జైటీ వల్ల, నిద్ర పట్టకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు తినడం మానేయండి. ఉప్పు పదార్థాలు లేదా పంచదార పదార్థాలు తగ్గించే ప్రయత్నం చేయండి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ఈ సంవత్సరం రుణాలు తీసుకోవడం మంచిది కాదు. లేదా తీసుకున్న రుణాలు అత్యవసరమైనటువంటి విషయాలకి లేదా కెరీర్ గ్రోత్కి మాత్రం ఉపయోగించండి. అంతేగాని దుబారా ఖర్చులు చేసిన సరదాల కోసం, సంతోషాల కోసం, లగ్జరీ లైఫ్ కోసం లేదా పిచ్చి పిచ్చి వాహనాలు కొనడానికి మాత్రం అప్పులు చేసినట్లయితే ఇబ్బంది పడతారు. వాహనాలు అయితే కొనుగోలు చేయొచ్చు, క్రయ విక్రయాలు జరపచ్చు. కానీ మీ స్థాయికి తగ్గ, మీ అవసరానికి తగ్గ వాహనాలు మాత్రం క్రయ విక్రయాలు జరపండి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ చేయడం, సంతోషంగా కాలం గడపడం జరిగే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం శారీరక రుగ్మతలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ప్రేమ వ్యామోహాలకి, కామ వ్యామోహాలకి, వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి. స్త్రీలు కూడా ఈ సంవత్సరం ఇంట్లో విలువ పెరుగుతుంది, గుర్తింపు పెరుగుతుంది, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే నూతన అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. పెద్దల్లో గౌరవం కనపడుతుందని చెప్పొచ్చు. భర్తతో సంతోషము, పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతారు. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 2, 7గా కనపడుతోంది. కలిసి వచ్చే వారాలు సోమవారము, మంగళవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులో నీలం రంగు, ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. అయితే మీరు ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేయించుకుంటే గ్రహ దోషాలు తొలగుతాయంటే కనుక రాహువుకి, కేతువుకి, గురుడికి, శనికి జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, ఈ హోమాలు చేయించుకోవాలి కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని ఫోన్ చేసి మాకు సంప్రదించినట్లయితే మేము ఈ జపాలు, హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా
ఈ పరిహారాలు చేయించుకోవడం మీకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. లేదా మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక ప్రతి పౌర్ణమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేదా సంకష్టార చతుర్థి వ్రతం కానీ, లేదా ఇంట్లో 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సప్తశని వారాల వ్రతం కానీ చేసుకున్నట్లయితే ఇంట్లో మీకు ఈ సంవత్సరం అంతా కూడా గ్రహదోషాలు తొలగడమే కాదు, గ్రహానుకూలత దేవతానుకూలత కలిగి సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మయీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు స్వస్తి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి